కానీ ప్రాబ్లం మాత్రం ఏం లేదండి. ఆ ఫీజు వాడికే ఫిక్స్ గోవిందం గోవిందం వెళ్ళారా? వస్తున్నానండి. కొంచెం ఉండే ఇది అర్జెంట్గా 3 జిరాక్స్లు తీసి ఒకటి మన ఈవో గారికి 2 మున్సిపల్ ఆఫీసులు చంద్రానికి ఇచ్చేసే వెళ్ళు. సార్ మళ్ళీ వస్తా. సో ఇదే కదా మీ ఆఫీస్? కూర్చోండి. చెప్పండి. అదే నిన్న మీరు చెప్పారు కదా, దాని గురించి ఆలోచించాను. అదే మాట్లాడదామని. సారీ అండి, పేపర్లు ఎగిరిపోతాయని ఫ్యాన్ ఆఫ్ చేశాను. 1 సెకండ్ అండి. అప్పుడప్పుడు ఇలా అవుతుంది, ఏం పర్లేదు, చిన్న ప్రాబ్లమే. గోవిందం నువ్వే కదా జిరాక్స్ తీయడానికి పంపించావు. జస్ట్ 1 మినిట్ అండి. ఇట్స్ డన్ అండి. అమ్మాయి యావరేజ్గా ఉన్న పర్లేదు పంతులు గారు. ఈ అమ్మాయి మరి బిలో యావరేజ్గా ఉంది. ఇన్ని రోజుల నుంచి మనం వెయిట్ చేసేది ఇలాంటి అమ్మాయి గురించి కాదు కదా సార్. అదేనండి, అమ్మాయి వాళ్ళకి కూడా మీరు పెద్దగా నచ్చలేదంట. పిల్ల పక్కన మీరు నిలబడితే అంకుల్లా ఉన్నారు కానీ హస్బెండ్ లా అనట్లేదు అంటున్నారు. హలో హలో తెచ్చి అన్ని ఎదో సంబంధాలు మళ్ళీ అదో ఎటకారం ఉంటాయి. ఈ అమ్మాయి ఎవరు భలే ఉంది. ఏమయ్యా బాలా, ఏం చేస్తున్నావు? నేను ఏదో ఈవోనని నీకన్నా సీనియర్ అని ప్రతిసారి నుంచి ఒకలా కూర్చో. అందుకే నేను ఎప్పుడు నిలబడి. నీకన్నా నా శాలరీ డబుల్ అనుకో. సార్ మొన్న కొన్నానే కొత్త కారు, అది ఇందాకే సర్వీసింగ్ ఇచ్చి వస్తున్నాను అనమాట. ఇంతకీ ఈఎంఐ ఎవరు? కంప్లైంటా? అన్ని పనులు నేనే చేయాలంటే ఎలా కుదురుతున్నాయి బాలా? మీరు కూడా పని చేయాలి కదా. సరే సరే చేసుకో. నా క్యాబిన్ ఇక్కడే ఉంది, అందులో ఏసీ కూడా ఉంది. కంప్లైంట్ అమ్మాయి నేను పెళ్లి చేసుకోబోతున్నాను సార్. మొహమ్మ ఆడిపోయినట్టుంది. శ్రీలక్ష్మి గారు మీరు ఏదో అంటున్నారు. ఆహా, ఏం లేదు సార్, అది బల్బ్ మాడిపోయింది అంటున్నా. అయితే నన్ను మార్చమంటారా? ఆ గోవిందం గడికి చెప్పండి. సార్ ఏదో మాట్లాడాలంటేని. ఓ మాట్లాడుకోండి, మీరు ఫ్రీగా మాట్లాడుకోండి. కాలం అమ్మాయిలకి సెలక్షన్ రావట్లేదు. సారీ అండి, ఏమనుకోవద్దు. మీరు ఓకే చేయకుండా మిమ్మల్ని పెళ్లి చేసుకోబోతున్నా అని చెప్పా. పర్లేదు. మా ఈవోకి నేనంటే కొంచెం కుళ్ళు, ఏడుస్తాడని అలా చెప్పా. అతను ఇంకా మన వైపు చూస్తున్నాడా? ఏదో ఫోన్ మాట్లాడుతూ చూసి చూడనట్టు మనల్ని ఎలా చూస్తున్నాడో చూడండి. వద్దు వద్దంటే సెకండ్ షోకి తీసుకెళ్ళావు. నైట్ ఇంట్లో మేనేజ్ చేయలేక చచ్చిపోయాను తెలుసా. అమ్మడి అమ్మ, వీడప్పుడే సెకండ్ షో దాకా తీసుకెళ్ళిపోయా. చెప్తా. నేనా? థ్యాంక్స్, ఇదిగోండి. అయినా సడన్గా అలానే సరేంటండి, మా ఇవ్వగాడు నాలో అనంతండేమో. నువ్వు వర్జినా? అంటే అది. ఓ కాదా? కాదు. అంటే వర్జిన్ కాదా? అలాంటిదేం లేదు, స్టిల్ వర్జినే. ఇంట్రెస్ట్ లేకనా, ఛాన్స్ దొరక్క? అంటే ఇలా ఎప్పుడు ఆలోచించలేదు, బేసిక్గా ఇంట్రెస్ట్ లేకే అనుకుంటా. కొంపతీసి ఏదైనా ప్రాబ్లమా? ప్రాబ్లం ఏముంటుందండి మరి? చిన్నప్పటి నుంచి మనకెందుకో లవ్ పెద్దగా సెట్ అవ్వలేదండి. ఓ ఓకే. మరి మీరండి? మరి మీరో అని
అంటే జస్ట్ ఇప్పుడే కదా కలిసాం, అప్పుడే ఇవన్నీ చెప్పడం కరెక్ట్ కాదు కదా. కరెక్టే అండి. నిన్న నైట్ ఒక మూవీ చూసానండి. దాంట్లో కూడా హీరో హీరోయిన్ మనలాగే కాఫీ షాప్లో కలుస్తారు. ఆ తర్వాత కొన్ని రోజులు ఇంట్లో చెప్పకుండా బయట కలుస్తూ ఒకరినొకరు అర్థం చేసుకుని తర్వాత ఇంట్లో వాళ్ళకి చెప్తారు. బాగుంది కదా. ఆ సినిమా పేరేంటండి? మరి ఇంత స్వాతిముత్యం ఏంట్రా బాబు, గుర్తులేదండి. ఓ, మనం ఎందుకు అలా చేయకూడదు? అంటే కొన్ని రోజులు ఆగిన తర్వాత ఇంట్లో చెప్దామంటారు, అంతే కదా? అంతే. చూసారా డానియల్ గారు, అమ్మాయి సరదాగా కొన్ని రోజులు కలిసి బయట తిరుగుదామంటే అవన్నీ మానేసి ఇంట్లో చెప్పేద్దాం ఉంటాడండి వీడు. అవసరం ఉంటారా అమ్మాయికి అసలు? ఓకే అండి, నేను వెళ్తాను. సరే అండి. టీకి డబ్బులు. అయ్యో, నేను ఇచ్చేస్తానండి, మీరు వెళ్ళండి. బాయ్. మీరు ఇంకా సింగిల్గా ఎందుకు ఉండిపోయారో నాకు ఇప్పుడు అర్థమైంది. టీకి డబ్బులు అబ్బాయిలు ఇవ్వకూడదా అండి? కాదు, ఒక అమ్మాయి వెళ్తా అన్నప్పుడు కనీసం డ్రాప్ చేయాలనేది కూడా తెలియకపోవడం వల్ల. చెయ్యి ఈ మాత్రం కూడా తెలియదేంటి సార్ వీడికి? నాన్న సార్ పోదాం. వీడి పెళ్ళయ్యేలోపు వీడు కుళ్ళుతో చచ్చేలా ఉన్నాడు. డానియల్ గారు మీరు రాట్లా? టీకి డబ్బులు ఇచ్చి వస్తామండి. ఇంటి వరకు తీసుకెళ్ళొచ్చు, కానీ ఇంట్లో వాళ్ళు చూస్తే మళ్ళీ పెళ్ళి అవి ఇవి అంటారు. ఓకే బాయ్. బాయ్. హ్యాండ్ ఇవ్వు. నేను కాల్ లిఫ్ట్ చేయకపోతే పక్కన ఎవరో ఉన్నట్టు, కాల్ లిఫ్ట్ చేస్తే నేను హలో అనే వరకు నువ్వు హలో అన్నావు. ఫ్రీనా? మా ఇంటికి వస్తావా? కలుద్దాం. ప్రాబ్లం అయితే వద్దు. బాయ్. వస్తున్నా. హలో, నేను మీ ఇంటి ముందే ఉన్నాను. మా నాన్నగారిది బయట టెంట్ హౌస్ షాప్ ఉంది, చూసావా? కనిపించింది. లోపలికి రా. సరే. ఏంటి సడన్గా ఈ టైంలో రమ్మన్నావు? ఏ ఈ టైంలో రావడం ప్రాబ్లమా నీకు? చచ్చా, అలా ఏం లేదు. నువ్వు అబ్బాయివే కదా, నీకేం ప్రాబ్లం ఉండదు. అన్నీ అమ్మాయిలకే. ఏమైంది? ఇంట్లో చెప్పకుండా వచ్చావు కదా. వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళావని ఇంట్లో అడిగితే ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాంట. చెప్పేస్తా. చెప్పగానే ఏమన్నారు? అది మమ్మల్ని అయితే బయటికి వెళ్ళడానికి ముందే ఎందుకు? ఏ ఫ్రెండ్? ఎక్కడ ఉంటుంది? అమ్మాయా అబ్బాయా? ఫోన్ నెంబర్ ఇవ్వు. చా, ఎప్పుడు అమ్మాయిలా పుట్టకూడదురా బాబు. అసలు ఏమైంది ఇప్పుడు? మా ఫ్రెండ్ పెళ్ళికి విజయవాడ కూడా పంపించట్లేదు ఇంట్లో. అసలు నేను బయటికే వెళ్ళకూడదు. అప్పుడు అంతే, బెంగళూరులో జాబ్ వచ్చిందంటే అంత దూరం ఎందుకన్నారు. చిన్నప్పటి నుంచి అంతే బాల. నేనేమైనా అంటే ఆడపిల్లవి ఎదురు చెప్పకూడదు అని తిడతారు. నాకు ఇష్టమైంది ఎప్పుడు చేయనివ్వరు. నన్నెవరు పట్టించుకోరు. నువ్వు కూడా అది కాదు బాగా. అలా చూస్తున్నావే కానీ పట్టుకుని ఓదార్చడం కూడా చేయట్లేదు. రేపు పెళ్ళయ్యాక నువ్వు కూడా ఇలాగే రెస్ట్రిక్ట్ చేస్తావా? అంటే గాలికి వదిలేస్తావా?
నువ్వు ఎక్కడికి వెళ్ళినా తోడుగా నేను కూడా వస్తా. జాగ్రత్తగా చూసుకోవాలి కదా నిన్ను. గట్టిగా పట్టుకోవచ్చు. ఏం కాదని చెప్పు. ఏం కాదు. ఊరుకో అను. ఊరుకో. తర్వాతది కూడా నేనే చెప్పాలా? నేనున్నాని చెప్పు. నేనున్నాను భాగ్యం. భాగి అంటే చాలు. నేనున్నాను భాగి. నేను చూసుకుంటా, సరేనా? నాకెవరు లేరులే. ఉమ్? ఆ రోజు బాయ్ ఫ్రెండ్ గురించి అడిగావు కదా, ఎవరు లేరులే. ఏం కాలేదు. ఫోన్ అంతే. ఏంట్రా? ఇంకా టైం పడుతుందా? అంటే టైం పడుతుంటే చంద్రిక వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దామని. కిందసారి చేసిన సరిపోలేదా? నువ్వు అక్కడే ఉండు, నేను వస్తున్నాను. సరే. నేను వెళ్ళాలి. వెళ్ళనా?